వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, చైర్మన్, సోషల్ జస్టిస్ జేఏసీ. మిత్రులారా, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు గతంలో 34% రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి. వాటిని 23కు కుదించి 18 మాత్రమే అమలు చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది, 50% దాటొద్దు అనే ఒక సాకు చెప్పి అవకాశాలు తగ్గించాడు. నిజానికి తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినట్టు ఒక సామాజిక రాజకీయ ఉద్యమం. ఆ రాజకీయ ఉద్యమంలో లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా ఆధిపత్య కులాలు, వెల్మలు, రెడ్లు, కమ్మలు. కానీ మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు తెలంగాణ ఇవ్వడానికి కారణం కూడా బీసీలే. సోనియా గాంధీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 2009లో వేసి ఇక్కడ 60% బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక 33% ఉన్నారు, 93% ఈ కులాలు ఉన్నాయి, కనుక బహుజన కులాలు ఉన్నాయి. కనుక ఈ తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రాల్లో బహుజనులకు మేలు జరుగుతున్నటువంటి ఒక సంకల్పంతో ఆమె తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా అదే విషయం చెప్పింది. కానీ తెలంగాణ వచ్చినాక బహుకొద్ది మందిగా ఉన్నటువంటి వెల్మలు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఫ్యూడలిజం, ఒక భూస్వామ్య విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాడు. భూస్వామ్య విధానం ప్రవేశపెట్టి రాజకీయ చైతన్యంతో రాజకీయంగా బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎదిగితే వాళ్ళ ఉనికికే ప్రమాదం అని భావించినటువంటి కేసీఆర్ రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు తగ్గించారు. అప్పుడు ఎర్ర సత్యనారాయణ 2019లో తెలంగాణ హైకోర్టులో కేసు వేశాడు. నావల శ్రీనివాస్ యాదవ్ ఆయన అడ్వకేట్. సో ఆ కేసు మొన్న తీర్పుకు వచ్చి న్యాయమైన డిమాండ్ ఇది. దేశంలో తెలంగాణలో కుల జనగణన చెయ్యాలి, ఆ దామాషా రీతిలో రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కోర్టు. ఆ తీర్మానం వచ్చి కూడా 3 వారాలు కావస్తుంది. ఇది చెంపపెట్టుగా పరిణమించింది ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో బిఫోర్ ఎన్నికల ముందు కర్ణాటక ముఖ్యమంత్రిని పిలిపించి ఇక్కడ ఆయన బీసీ కనుక ఆయన ద్వారా కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చాడు. ఈడ కుల జనగణన చేస్తాం, 42% రిజర్వేషన్ కూడా పెంచుతామన్నారు. కుల గణన చేసిన తర్వాత 42% పెంచకూడదు, ఎంత శాతం ఉంటే అంత శాతం పెంచాలి. కుల జనగణన చేయకుండా తూకీగా 42% ఇస్తారంటే అది వేరే అంశం. కుల జనగణన చేసినాక జనాభా దామాష రీతిలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. 60% ఉంటే 60% పెంచాలి, 65 అయితే 65% పెంచాలి. ఇంకా 42% కూడా కుల జనగణన అవసరమే లేదు. సో వాళ్ళు క్వైట్ కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నారు, పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డికి కుల జనగణన చేయడం ఇష్టం లేదు, కానీ ఆ బీసీలో ఓట్లు కావాలి కనుక ఆయన డ్రామాలు ఆడిండు. కామారెడ్డిలో వచ్చిన 6 నెలలలోపే కుల జనగణన చేస్తున్నాడు. వచ్చినాక మొట్టమొదటి ఫైలు కుల జనగణన చేయాలనే దానికి ఎందుకు పెట్టలేదు? సో అసెంబ్లీలో చట్టం ఎందుకు పెట్టలేదు? కుల జనగణన చేయడానికి స్థానిక సంస్థల్లో ఈ బీసీలకు సముచితమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం మేము కుల జనగణన చేస్తున్నది చట్టం చేయలేదు. అంటే 8 నెలలు 9 నెలలు గడిచిపోయినాయి. ఉద్దేశపూర్వకంగానే ఆయన నెట్టుకొచ్చాడు. ఇప్పుడేమనంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతున్నాయి, ఎన్నికలు పెట్టకపోతే అవి రావు, మన రాష్ట్రం వెనుకబడిపోతుంది, ఆర్థికంగా నష్టపోతుందని చెప్తున్నాడు. అదే తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా ఉన్న బీసీలకే రాజ్యాధికారం రానప్పుడు అది ఎంత ఫండ్స్ వస్తుంది, ఎంత రాకుంటుంది, వాళ్ళకేం ఉపయోగపడేది కాదు కదా. కనుక వాళ్ళ బతుకుల గురించి ఆలోచించేసేది కాదు. అయితే వాళ్ళ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చినాక ఈ జడ్జిమెంట్ని అన్ని బీసీ కులాలు దాన్ని అధ్యయనం చేసి బీసీ నాయకులను ఆహ్వానించుకొని వాళ్ళు ఆయా కులాలలో డిస్కషన్స్ పెట్టాలి. కుల గణన చేయడం వలన మన కులానికి ఏం లాభం జరుగుతుంది, ఆ లాభం జరగకపోతే ఏం చేయాలి అని ప్రతి కులం చైతన్యమయ్యి ముఖ్యంగా యువత, చదువుకున్న యువత
ముందుకొచ్చి ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పల్లె నుంచి పట్నం వరకు, హైదరాబాద్ వరకు ప్రతి ఊర్లో ఉన్న బీసీలు 65% పైగా ఉంటారు తెలంగాణలో. బీహార్లో 65% వచ్చింది, మన దగ్గర కూడా అంత పైన ఉంటారు. సో ఈ బీసీలో లేని ఊరు లేదు, బీసీ లేని ఉత్పత్తి లేదు, బీసీ లేని సేవలు లేవు, బీసీ లేని ఉద్యమాలు కూడా లేవు. ప్రతి సామాజిక ఉద్యమంలో బీసీల అగ్రభాగాన ఉండి ఉద్యమాలు చేసిన వాళ్ళు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. సో అలాంటి బీసీలను విస్మరిస్తే ఏ ప్రభుత్వం కూడా మనలేదు. నిన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా టీఆర్ఎస్కు బుద్ధి చెప్పింది బీసీలే. ఎందుకంటే బీసీలకు అన్యాయం చేసిన ఆయన. బంగారు తెలంగాణ కానీ బంగారు తెలంగాణలో బీసీలు ఎక్కడ కనబడరు. సమగ్ర కుటుంబ సర్వే చేసి గొర్రె పిల్లలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, మంగళ పెట్టెలు ఇచ్చిండ్రు, అదొక ఇస్త్రీ మిషన్లు ఇచ్చారు, వాషింగ్ మిషన్లు ఇచ్చారు. అంటే ఏ వృత్తి వాళ్ళు అది చేసుకోవాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానకర వృత్తుల్ని వదిలేయమన్నాడు. అంబేద్కర్ అవమానకరమైన వృత్తుల్ని వదిలేయమని చెప్పాడు. ఎందుకంటే చాకలి వాళ్లకు చాకలి పని చేస్తే గౌరవం లేదు, గొల్లోళ్ళకు గొల్ల పని చేస్తే గౌరవం లేదు, ఆర కటికలకు కటిక పని చేస్తే విలువ లేదు. సో ఈ విధంగా బీసీ కులాలు చేసేటువంటి ఉత్పత్తులు, సేవలకు వాళ్ళకి సరైన గౌరవం లేదు. ఆయన రెడ్డి గారు అనాలి, లేదా దొరగారు అనాలి, బాపనాయన అయ్యగారు, పంతులు గారు అనాలి, కోమటాయనను షావుకారు గారు అనాలి. కానీ ఈ బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు వాడు వీడు, గొల్లోడు, మంగళోడు, చాకలోడు, మాదిగోడు అని ఇట్లా ఉంటుంది. వాళ్ళకు గారు అని గౌరవించాలి. కనుక అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం ద్వారా మనము ఆ వృత్తుల్ని, అవమానకరమైన వృత్తులు వేసి చదువుకొని కొత్త వృత్తుల్లోకి, కొత్త ఉద్యోగాల్లోకి రావాలని చెప్పాడు. ఆబ్స్క్రైబ్ స్టేటస్ అంటాం సోషియాలజీలో. అంటే సాధించినటువంటి స్టేటస్. కొందరికి కులం రీత్యా బాపరాయణ పైన ఉంటాడు, నిత్యమిట్ట కులవస్థలో ఆయన వాల్యూ పైన ఉంటుంది. కానీ ఆయన లెవెల్ రావాలంటే ఒక బీసీ కులంలో పుట్టినటువంటి ప్రభంజన్ యాదవ్ ఆయన జర్నలిజం చదివి జర్నలిస్ట్గా పనిచేసి బ్రాహ్మణులకు ఈక్వల్గా జర్నలిజం వృత్తిలో రాణించలేదు. అట్లాగే జర్నలిజం ప్రొఫెసర్ అయ్యి బ్రాహ్మణుల కంటే ఒక అడుగు ముందేకే వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్, విద్యా హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా మనం ఆ స్థాయికి వచ్చాం. కనుక ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల వృత్తులు, వాటి వల్ల గౌరవం దక్కదు. కనుక అవమానకరమైన వృత్తులు చేయించాలి. మంగళాన్ని ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఆయన గుర్తింపు ఉండదు. కానీ ఎవలాస్ వాళ్ళు బంజారాస్ జూబ్లీస్లో పెట్టుకున్నటువంటి పైటాల రవికి సంబంధించిన వ్యాపార సంస్థలవి, దాంట్లో ఒక కటింగ్ చేస్తే 1000 రూపాయలు, 10,000 ఇస్తారు. అక్కడ గౌరవం ఉంటుంది. కనుక ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి, మనం సంతోషంగా బతకొచ్చు, మన బిడ్డలకు నియామకాలు, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. కానీ నీళ్ళన్నీ ఫామ్ హౌస్లో చుట్టుపోతున్నాయి, నిధులేమో ఫామ్ హౌస్లకి కుటుంబానికే పోయినాయి. తండ్రి కొడుకు బిడ్డల్లుడు అని ఒక పాట కూడా వచ్చింది కదా, నిధులన్నీ వాళ్ళకే పోయినాయి. నియామకాలు కూడా వాళ్ళకే. వాళ్ళ ఇట్లా 6-7 ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ పోయినాయి. కనుక బీసీలు తగిన గుణపాఠం చెప్పి ఆయన గద్దెదించిండ్రు. అహంకారం ఇంకా అణిగిపోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కామారెడ్డి డిక్లరేషన్లో హామీలు ఇచ్చిండు, వాటిని అమలు చేయడానికి లేదు, చేస్తలేడు. కనుక బీసీలు పగబడితే తప్పకుండా రేవంత్ రెడ్డిని కూడా ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది. కనుక ఈయన ప్రజాపాలన అంటున్నాడు. మాట మాటకి నిన్న సెప్టెంబర్ 17 నాడు కూడా నవాబుల పరిపాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందంటాడు. ప్రజాపాలన రాలే. పేరు ప్రజాపాలన, తీరమో రెడ్ల పాలన. ఇవాళ నియమించినటువంటి అన్ని నామినేటెడ్ పోస్టులలో 80-90% కేవలం ఆధిపత్య కులాలకే, అందులో రెడ్లకే ఎక్కువ ఉన్నాయి. ఒక 10%లోనే ఎస్సీ బీసీలకు అక్కడక్కడ ఒకటి ఇచ్చారు. కనుక ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్ల పాలన. కనుక నేను బీసీ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు అత్యంత సమానమైనటువంటి హక్కు ఇచ్చిండు. దానంత సమానం ఇంకేది లేదు, అది ఓటు హక్కు. అంబానీకైనా, అదానికైనా, ప్రధానమంత్రికైనా,
మనకైనా అడుక్కునే వాళ్ళకైనా కూడా సమానమైన ఒకే ఒక ఓటు ఉంది. విద్యా విషయానికి వస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఓటు మాత్రము అందరికీ సమానమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కే కాదు, పోటీ చేసే హక్కు కూడా ఇచ్చిండు. రాజకీయ పార్టీ పెట్టుకోండి, పోటీ చేయండి అని కూడా చెప్పాడు. కనుక బీసీల కోసం, బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేకమైన రాజకీయ పార్టీ వస్తే తప్ప బతుకులు మారవు. అయితే వాళ్ళ బీసీ సంఘాలు ఒక్క కులంలో 100 సంఘాలు పెట్టుకుంటున్నారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలంటారు. నువ్వు ఒక్క కులంలో 100 సంఘాలు పెట్టుకున్న ఐక్యత ఎక్కడ ఉన్నది? ఒకే సంఘం ఉంటే కదా ఐక్యత ఉన్నట్టు. కనుక ఈ కులాల వారిగా మనం చైతన్యం పొందుతూనే బీసీలుగా ఐడెంటిఫై కావాలి. బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి. అది దానికోసం అనేక సార్లు నేను ఆర్ కృష్ణ చెప్పాను, ఆయన చేయట్లేదు. కనుక నేను ఇంక కొంతమంది మిత్రులను కలిసి అతి త్వరలో బీసీల కోసము, బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో అన్ని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారమే సకల సమస్యల పరిష్కారం. సో బీసీల ఐక్యత వర్ధిల్లాలి, రాజ్యాధికారం కావాలంటావు. కుల సంఘాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా రాజ్యాధికారం రాదు. బీసీల పార్టీ ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది. కనుక మిత్రులారా, మనం రాజ్యాధికారమే సకల సమస్యల పరిష్కారము, బీసీలో మన నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుందాం. వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గర పోదాం, మనం ప్రజల్ని చైతన్యం చేద్దాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల్ని చైతన్యం చేసి బీసీలను అత్యధిక స్థానాల్లో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అంతిమంగా రాజ్యాధికారమే సకల సమస్యల పరిష్కారము. 60% పైగా ఉన్న బీసీలు అధికారంలో ఉంటేనే వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.